హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై చేసుకుందాము. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉడికిచ్చిన బంగాళాదుంపల్ని తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు 3 కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందే ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం బంగాళదుంపలు కూడా ఇందులో పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, చూసారు కదా, మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాము. కానీ కొంచెం ఫ్రై అవ్వాలి. అందులో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అయింది కదా. మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.